చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన చిరునవ్వునే ఇచ్చిన నా చింతలే తీసిన చిరునవ్వునే ఇచ్చిన నా చింతలే
ఇంతసేపు దేవుని పాటలు పాడినందుకు సహోదరు గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే గాడ్లీ అఫర్మేషన్ వచ్చి ఆదిలక్ష్మి సార్ వినిపిస్తాను. అందరూ లేచి నిల్చో. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మీయ ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరంలో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడ ఎడబాయడు. ఆమేన్. గాడ్లీ అఫర్మేషన్ చదివించిన ఆదిలక్ష్మి గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే సహోదరి గారు వచ్చి వాక్య భాగాన్ని అందిస్తారు. అందులో శ్రద్ధ శక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు వినాలని కోరుకుంటున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు కూడా దేవుడు మనతో మనము ఏమి నేర్చుకోవాలో కనుక మనము శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు ధ్యానించాలని వినాలని నేను కూడా కోరుకుంటున్నాను. ముందుగా మనం ప్రార్థన చేసుకున్న ప్రియులారా, ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి, గొప్పలైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవ నేను ధ్యానించడానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మాకేది అవసరమో ప్రతిదీ మాకు నేర్పిస్తూ నీ గొప్పలైన మాటలు మాకు తెలియజేస్తూ ప్రభు, నీ యొక్క అడుగు జాడలలో తండ్రి మేము కూడా నడవాలని తండ్రి ఎంతో ఆసక్తి కలిగి తండ్రి మేము వినడానికి నేర్చుకోవడానికి ప్రభువా మేము చేరుకున్న విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. చెప్పే మాటలు నీవి కనుక తండ్రి మేము శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి తగ్గింపు స్వభావముతో ప్రతిదీ కూడా ఇది మాకు అవసరము అని తెలుసుకొని తండ్రి మేము జాగ్రత్తగా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సమయోచిత జ్ఞానాన్ని తండ్రి నాకు మెండుగా అనుగ్రహించమని నీ పరిశుద్ధాత్మని సహాయం ద్వారా తండ్రి మీరే మాట్లాడింపచేయమని వేడుకుంటూ సంఘాన్ని బలపరిచి తండ్రి చెప్పిన మాటల ప్రకారంగా తండ్రి సంఘమంతటి నాతో సహా అందరినీ తండ్రి నీ వాక్య చాడలలో నడవడానికి సహాయం చేయమని వేడుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఎక్కుపరుస్తూ యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకొని ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరొక్కసారి మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నట్లుగా మనము చాలా వరకు వస్తువులు కొనడానికి వెళ్తూ ఉంటాము. కొన్ని వస్తువులు అయితే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే అది పాడైపోతుంది కనుక. కొన్ని వస్తువుల్ని
చాలా కేర్గా మనం చూసుకుంటూ ఉంటాం. అలా కేర్గా ఒక వస్తువు మీద చూసుకునే ఒక శ్రద్ధ చాలా వరకు మన పిల్లల గురించి మనము ఉంచుకోము కొంతమంది అయితే. కానీ మనము గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువుకి ఏది కావాలో ప్రతిదీ ఆరోగ్యకరమైన రీతిలో అది ఏది తింటే ఆ ఎదుగుదలకు ఆరోగ్యకరమైన రీతిలో ఎదుగుతుంది అని చాలా మనము కేర్ తీసుకుంటూ ఉంటాము. దాని గురించి శ్రద్ధ తీసుకుంటూ ఏది పెట్టాలో, ఏది తినాలో, ఏది తినకూడదో అది చెప్తూ గర్భంలో ఉన్న శిశువుకు ఎలా ఎదిగించాలి అనే ఒక రీతిలో మనం తెలుసుకుంటూ దాన్ని పాటిస్తూ ఉంటాము. కానీ ఒక ఏది తినకూడదు అని చెప్పే మనము ఏది చేయాలి, ఏది తినకూడదు, ఎలా నడవాలి అని జాగ్రత్తలు తీసుకునే మనము, కానీ అదే గర్భంలో ఉన్న పిల్లలు బయటకు వచ్చాక ఎదుగుతూ వాళ్ళని పెంచే రీతిలో కొంతమంది తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అంటే ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఏది కావాలి అని తెలుసుకునే మనము బయటకు వచ్చాక వాళ్ళకి తెలివి తేటలు వచ్చాక మనం ఏది వాళ్ళకి ఎలా పెంచాలో, ఎలా పెరగాలి అనేది దేవుడు చూసుకుంటూ ఉంటాడు. కానీ మనము ఏమి చెప్పాలి, వాళ్ళకి ఎలా పెంచాలి అనే రీతిలో చాలా వరకు అంటే తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ మనము వాక్యం ధ్యానిస్తూ ఉంటాం. మనము ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్పించాలి పిల్లలకి అనేది మనము ఒక ఆసక్తిని పిల్లలని ఎక్కువగా ఎప్పుడైతే గర్భంలో చాలా కేర్ తీసుకుంటూ ఉన్నామో ఆ బయటకు వచ్చాక కూడా వాళ్ళు పెరుగుతూ ఎదుగుతూ వాళ్ళు కూడా అదే కేర్ తీసుకుంటే ఇంకా ఎక్కువగా కేర్ మనం తీసుకుంటూ వాళ్ళని పెంచే రీతిగా మనం ఉండాలి. అప్పుడు వాళ్ళు తప్పిపోయే ఒక మార్గంలో ఉండాలి. కనుక మనం అలాంటి వారంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఒక మాట మనం చూసుకొని వచ్చేటట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. పిల్లల పైన చాలా మనకు ప్రేమ చూపిస్తూ ఉంటాం. చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ వాళ్ళు ఎదుగుతూ ప్రేమ చూపిస్తూ వాళ్ళకి ఆప్యాయం అంటే అపకీర్తి తెచ్చి పెడుతూ ఉంటారు. అంటే జ్ఞానము నువ్వు నింపాలి అంటే నువ్వు గద్దించాలి. మొదట గారాభంగా పెంచుతూ ఉన్నాం అనుకోండి, గారాభం చేసేటప్పుడు గారాభం కూడా చేయాలి, ప్రేమించేటప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి పిల్లల్ని. అంటే బుద్ధి చెప్పే విషయంలో బుద్ధి చెప్పే వారంగా కూడా ఉండాలి, బెత్తము వాడేటప్పుడు బెత్తం కూడా వాడే వారంగా ఉండాలి. క్రమశిక్షణలో పెంచేటప్పుడు నిజంగా క్రమశిక్షణలోనే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు బయటికి వెళ్ళేసరికి ఏదో ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఈ చెప్పిన ఒక గర్తింపు మాటలు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు గర్తింపు మాటలు వినిపిస్తుందో అప్పుడు ఒక తప్పు దారిలో పోయేదానికి ఛాన్స్ కూడా ఉండదు. అవును కదా, ఇంట్లో నేను ఇన్ని దేవుని మాటలు నేను వింటున్నాను కదా, తల్లిదండ్రులు నన్ను ఇన్ని హెచ్చరికయ్యే మాటలు చెప్తున్నారు కదా, నేను లోబడాలి, ఇది సరైన పద్ధతి కాదు అని తెలుసుకుంటూ ఉంటారు. కనుక మనము అలాంటి వారంగా పెంచే వారంగా ఉండాలి. కనుక అదుపు లేని కుమారుడు తన తల్లికి అవమానము తెచ్చును. అంటే అదుపు లేని పిల్లలు ఎలాగైతే తల్లికి అవమానం తెస్తుంది. ఒక తల్లి చిన్నప్పటి నుంచి గారాబం చేస్తూ కొడుకు ఏదో దొంగతనం చేసి తెచ్చేసరికి మంచి పని చేసేవరా నువ్వు, ఈ రోజుకి కూర వండేస్తాను అనుకుంటుంది. ఏదో ఒక పండునో టమాటా పండు లేక టెంకాయో ఏదో తెచ్చేసింది అనుకోండి ఎక్కడన్నా వెళ్ళి, అప్పుడు గారాబం చేసి మంచి పని చేసావు, ఈ రోజుకి పూట గడిసిపోయింది అనుకుంటుంది. కానీ అదే టైంలో పెరుగుతూ ఇంకా కొన్ని తెచ్చి పెడుతూ ఉంటాడు. ఎక్కడో కొట్టేసుకుంటూ దొంగతనం చేసి తెస్తూ ఉంటాడు. అలాగే మంచి పని చేసావంటే నన్ను ఉబ్బిస్తూ తల్లి ఏదన్నా మంచి పని చేసావు, ఈ రోజుకి సరిపోతుంది, ఇది రేపుకి సరిపోతుంది అంటే నన్ను ఏం చెప్తూ గారాబం చేస్తుంది అనుకోండి. ఒకనొక టైంలో ఏదో ఒక సమయంలో దొంగతనం చేసి అరెస్ట్ అయిపోయి జైల్లో నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు అనేసరికి
నిజంగా ఒకే ఒక్కసారి మా తల్లితో మాట్లాడాలి అని ఒక కుమారుడు చెప్పేసరికి తల్లి వస్తుంది. అమ్మా, నేను చిన్నప్పుడు ఏదో ఒక వస్తువు నేను దొంగతనం చేసుకొని తెచ్చి ఇదిగో అమ్మా అంటే నన్ను ఇచ్చాను కదా, అప్పుడు నాకు ఇది చేయకు నాన్న, ఇది మంచి పద్ధతి కాదు, ఇది సరైన పద్ధతి కాదు, నువ్వు ఇలా చేయకూడదు, ఇది మందు కాదు కదా, ఎందుకు తెచ్చావు అని బుద్ధి చెప్పింటే ఈరోజు నేను నరకంలో వెళ్ళిపోయేదాన్ని కానేమో. అంటే ఏమంటే చావకుండా నేను బ్రతికేవాడిని. నువ్వు బుద్ధి చెప్పింటే, ఒక దెబ్బ వేసింటే నాకు నిజంగా నేను చనిపోయేవాడను కాదేమో. ఈరోజు నీ నుంచి నువ్వు నాకు క్రమబద్ధంలో నన్ను పెంచలేదు కాబట్టి, నువ్వు ఆ రోజు ఇది తప్పు అని చెప్పలేదు కాబట్టి ఈరోజు మరణ శిక్ష అనేది నాకు వచ్చిందమ్మా, ఎందుకు ఇలా పని చేసావు అంటే నన్ను కుమారుడు అడిగేసరికి నిజంగా తల్లికి అక్కడే ఏడ్చేస్తుందండి. అప్పుడే చిన్నప్పుడే నువ్వు చెప్పి ఒక దెబ్బ వేసింటే నిజంగా నీ కుమారుడు నీ కళ్ళ ముందే చావకుండా ఉండేవాడేమో. అందుకే చిన్నప్పటి నుంచి ఏదన్నా తెచ్చేసరికి ఎందుకు తెచ్చావు ఇది అంటే అడిగే వారంగా ఉండాలి. ఏదన్నా కొట్టుకొని వచ్చేసాడు అనుకోండి, ఇది తప్పు అని చెప్పే వారంగా ఉండాలి. ఏదన్నా ఒక విషయంలో తప్పుటడుగులు వేస్తున్నప్పటికీ ఇది తప్పు నాన్న, ఇది నువ్వు వెళ్ళకూడదు, ఇది సరైన పద్ధతి కాదు, దేవుని యొక్క పద్ధతులు నేర్పించే వారంగా ఉండాలి. కనుక పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం ఎలా పెంచే వారంగా ఉన్నామో తల్లిదండ్రులు చాలా అంటే తల్లికి జాస్తి అంటే ఒక 70% అండి. ఇంట్లో ఒక ప్రతీది నువ్వు చెప్పే రీతిలో 70% ఉంటుంది. తండ్రిగా బాధ్యతలు చెప్పేది 30% అన్నా ఉంటుందండి. మన ఒక బాధ్యతలను తీర్చుకొని నిజంగా ఆయన మన దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు. కొంతమంది చాలా అంటే బాధపడుతూ ఉంటారు, మాకు పిల్లలు కలగలేదండి అంట. అయితే పిల్లలు ఉన్నవారైతే ఎలా పడితే అలా వదిలేస్తాంలేండి, వాడే బుద్ధి వస్తుందండి అనేవారంగా ఉండకూడదు. పిల్లలు లేదు అనే బాధపడే నువ్వు పిల్లల్ని ఇచ్చాక ఎలా పెంచుతున్నామనేది జాగ్రత్త పడాలి. ఎలా పెరుగుతున్నాడు వాడు అనేది కూడా ఆ ఆలోచనలో ఎలా వెళ్తున్నాడు అనేది కూడా మనము అది కూడా జాగ్రత్త తీసుకొని మనము దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచే వారంగా ఉండాలి. కనుక మనం అలాంటి వారుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి నేను కోరుకుంటున్నాను. అలాగే మరొక మాట మనం చూసినట్లయితే అదే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్ష దండము దానిని వానిలో నుండి తోలివేయును. నువ్వు ఎప్పుడైతే శిక్షిస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే బుద్ధి మాటలు చెప్తూ ఉంటావో, ఒక మూఢత్వము అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది. అంటే నేను చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయట్లేదండి, నేను పర్ఫెక్ట్ నేను చాలా పర్ఫెక్ట్ కలిగి ఉంటాను, నేను అలాంటి దానిని కాదండి, నేను అలాంటి వాడను కాదు అంటే అనుకోవచ్చు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఈ లోకము పాపంతో నిండుకున్నది, అంటే ప్రతీది మంచిదే జరగదు, చెడు చూస్తూ ఉంటాము. అది కొన్ని అట్లా మూఢత్వము అనేది పుట్టుతూ ఉంటుంది. అంటే స్వాభావికముగా ప్రతి ఒక్క బాలుని హృదయంలో బాలురాలి హృదయంలో పుట్టును అంటే ఇక్కడ చెప్తున్నాడు. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, నీ శిక్ష దండము దాని వానిలో నుండి తోలివేము. నువ్వు ఎప్పుడైతే శిక్షిస్తావో, నువ్వు ప్రతీది క్రమశిక్షణలో ఎలా పెంచాలి, ఎలా ఆలోచనలో వాళ్ళకి చెప్పాలి అనేది మనం నేర్పిస్తూ ఉంటాము. అప్పుడు ఒకవేళ మూఢత్వము అనేది పిల్లలకు ఉండినట్లయితే, ఒకవేళ వింటూనే బయట వెళ్ళేసరికి ఒక మూఢత్వంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఒక శిక్ష దండన నువ్వు ఎప్పుడైతే బుద్ధి మాటలు చెప్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాలను వివరిస్తూ బోధిస్తూ ఉంటామో పిల్లలకి, అప్పుడు ఒక మూఢత్వము అనేది వానిలో నుండి వాళ్ళ హృదయంలో నుండి పారవేయను అంటే వెళ్ళిపోతుంది. తీసుకునే ఒక శక్తి, తీసివేసే ఒక శక్తి దేవుని ఒక వాక్యం విని ఉంటారు కదా, వాళ్ళ హృదయంలో మెమరి వేస్తూ ఉంటుంది, ఒక ఆలోచన పుడుతూ ఉంటుంది, ఇది తప్పు, ఇది సరైన పద్ధతి కాదు, ఇది నేను నేర్చుకునేది దేవుడు నన్ను ఎందుకు
సృష్టించాడు అనే గ్రహింపులోనికి వాళ్ళు వస్తూ ఉంటారు. గనుక ఆ హృదయంలో ఒక మూఢత్వము గనుక వాళ్ళు కలిగితే, ఆ మూఢత్వము వాక్య సహాయముతో తల్లిదండ్రుల గద్దింపు వల్ల, వాక్యం గద్దింపు వల్ల వాళ్ళు తీసుకునే ఒక శక్తి కూడా వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. గనుక అలాంటి వారంగా మనము పిల్లల్ని హెచ్చరిస్తూ ప్రతి ఒక్క విషయంలో తీర్చిదిద్దే వారంగా. అలాగే మనం 6వ వచనం మనం చూసినట్లయితే, అదే అధ్యాయంలో 6వ వచనము, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. అంటే చిన్నప్పటి నుంచి నడిచే ఒక తప్పటడుగులు అనేది ప్రతి ఒక్కరికి తప్పటడుగులు పడుతూనే ఉంటాం. చిన్నప్పుడు మనం అందరూ తప్పటడుగులు పడిన వారమే. తల్లిదండ్రులైన వారు చేయి పట్టుకొని నడిపించారు ఒక్కొక్క టైంలో, ఒకానొక సందర్భంలో. ప్రతి ఒక్కరిని తప్పటడుగులు అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కానీ తప్పుడు అడుగులు, ఇది చాలా అంటే తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు తల్లిదండ్రులైన మనమే వాళ్ళని సరైన వేలు నడిపించే వారంగా ఉండాలి. చేయి పట్టుకొని చిన్నప్పుడు ఎలాగైతే ఇక్కడ గుంతుంది, ఇక్కడ హతుకుంది, ఎలా ఇక్కడ పడిపోతాడేమో అనే భయం కలిగి చేయి పట్టుకొని ఎలాగైతే చిన్న పిల్లలు నడిపిస్తూ ఉంటామో, మనము పెద్దవాళ్ళు అయ్యేసరికి తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు మనము మనము దేవుని వాక్యం వింటున్న మనము వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళతో సహా మనము దేవుని వాక్య సహాయంతో వాళ్ళు నడిపించే వారంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. అలాగే మరొక మాటను మనం చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గర్దింపులు జీవ మార్గంలో. మన పిల్లలు జీవ మార్గంలో వెళ్ళాలి అంటే ఒక ఆజ్ఞ అనేది, దేవుని యొక్క ఆజ్ఞ అనేది వాళ్ళకు బోధిస్తూ ఉండాలి, చెప్పే వారంగా ఉండాలి. ఒక ఆజ్ఞకి ఎప్పుడైతే అది దీపముగా ఉంటుంది, నువ్వు వినే మాటలు నీ కాళ్ళకి దీపముగా ఉంటుంది, నువ్వు వెళ్ళేటప్పుడు వెలుగుగా ఉంటుంది. ఆ గర్తింపు ఒక మాటలు నీకు మార్గమై చూపిస్తూ ఉంటుంది, నీకు వెలుగుగా ఉంటుంది. అంటే నీ బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళు వినేవారుగా ఉంటారు. తప్పిపోయే వారంగా ఉన్నారు అనుకంటే మనమే ఒక శిక్షను మొదట దేవుని నుంచి పొందుకుంటాం. ఎందుకంటే నీకు చెప్పాను కదా, మొదట నువ్వు నేర్చుకొని నీ పిల్లలకు బోధించు అంటే ఒక చోట రాయబడింది కదా, ఎవరిది తప్పు అంటే తల్లిదండ్రులైనా మనకే వస్తుంది. కనుక మొదట మనము నేర్చుకోవాలి, తర్వాత పిల్లలకు బోధించే వారంగా ఉండాలి. ఇక్కడ చెప్తున్న మాట ఆజ్ఞ దీపముగాను అంటే దేవుని ఒక ఆజ్ఞ, అది దీపము, చీకటిలో ఉన్న వారికి దీపము. ఆ దీపము ఎలాగైతే కొవ్వొత్తి ఎలాగైతే వెలుగుతూ దాన్ని ఆరిపోతూ ఉంటుందో, అది వెలిగిస్తూ కరిగిపోతూ ఉంటుంది. అలాగే మనము కూడా దేవుని యొక్క మాటలు చెప్పుతూ ఆ కొవ్వొత్తి ఎలాగైతే వెలిగిస్తూ ఆరిపోయిందో, ఆ వెలిగించే వారంగా మనము తయారవ్వాలి. మొదట దేవుని వాక్యము ఇబ్బాయి కత్తి వంటిది, అది హృదయంలోకి దూచుకుంటూ మన ప్రాణాత్మల మూలుగులను విభజించు మట్టుకు దూరుతూ అది హృదయం ఒక తలంపులను తిద్దుకునే ఒక రీతిలో పెంచుతుంది. కనుక మనము యవ్వనేచ్ఛల నుండి ఒక చోట పారిపోతే ఉంటుంది. కనుక యవ్వన దశలో నీకు దేవుని యొక్క కాడి మోయి అంటేనని గ్రంథంలో లిఖించబడింది. యవ్వన దశలో ఆయన కాడి మోయి అంటే ఏదో బరువెత్తుకొని నన్ను ఒక 50 బస్తాల తూకము నేను ఎత్తుకొని వెళ్ళాలా అనే అనుకోకండి. దేవుని యొక్క మాటలు భుజాల మీద వేసుకొని ఆయన యొక్క భారము, ఆయన మాటలు వినేవారుగా, ఆయన మాటలు పంచే వారంగా, మనం నేర్చుకునే వారంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఈ యొక్క మాటలు హృదయంలో పెట్టుకొని మనము పిల్లలకు నేర్పించే వారంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నీ గొప్పదైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు ప్రభా నీ విలువైన మాటలు తండ్రి మాకు నేర్పినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి.
మొదట తండ్రి మేము నేర్చుకొని తండ్రి మా పిల్లలకు బోధించేటట్లుగా తండ్రి మా పిల్లలు తప్పటడుగులు వేసేటప్పుడు ఎలాగైతే మేము చేయి పట్టుకొని నడిపించామో తండ్రి, అలాగే పెద్ద వేసప్పుడు కానీ నడిచేటప్పుడు తప్పుడు అడుగులు వైపు వెళుతున్నప్పుడు తండ్రి తల్లిదండ్రులైన మాకు నేర్పించిన మాటలు తండ్రి, నీ యొక్క వాక్యోపదేశము తండ్రి పిల్లలకు చెప్పి సరైన విధానంలో సరైన దారిలో నడవడానికి ప్రభువా మేము కూడా తండ్రి ఆసక్తి కలిగి పిల్లల పెంపక విషయములు తండ్రి చాలా జాగ్రత్త కలిగి మేము పెంచేటట్లుగా వాళ్ళకు బోధించేటట్లుగా నీ యొక్క మాటలు తండ్రి వివరించి బుద్ధి చెప్పే వారంగా గర్తించి తండ్రి నీ యొక్క మాటలు బోధించేటట్లుగా సహాయము చేయండి తండ్రి. కేవలము విని విడిచిపెట్టే గుంపులో తండ్రి ఏ ఒక్కరు కూడా వండుకున్నట్లుగా తండ్రి నీవిచ్చే జీవ కిరీటానికి నిత్య జీవానికి నడిపించాలంటే తండ్రి మా ఆత్మ నశించుకున్నట్లుగా తండ్రి నీ యొక్క నువ్వున్న చోటికి రావాలంటే ప్రభువా మేము మొదట నీ యొక్క ఆజ్ఞకు విధేయత ఉంచి మేము నడుచుకుంటే మాత్రమే మా యొక్క ఆత్మలో నువ్వు ఉన్న చోటికి రావలదు కనుక తండ్రి మా ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ యొక్క ఆజ్ఞకు మేము లోబడే పిల్లలుగా తండ్రి మా సంఘమంతటిని తీర్చిదిద్దామని వేడుకుంటూ తండ్రి ముందు చెప్పే మాటలు తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తర్వాత చెప్పబోయే మాటలు తండ్రి మాకు ఏది అవసరమో తండ్రి నీ దాసుని ద్వారా తండ్రి మీరే మాట్లాడింపజేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఎక్కువస్తూ యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రార్థన సమర్పించి వెళ్ళిపోద్ది నామ కన్న తండ్రి ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నా పిల్లరా. థ్యాంక్ యూ. ఎంతో విలువైన మాటలు మాట్లాడిన సహోదరి గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఒక పాట పాడుకున్నాం.
మాత్రమే చేసి పరలోకం నీకు లేదులే. మనుషులు పేరుకే భక్తులు, పాప కార్యములు అసలే వదలక ఆదివారం ఆలయముకు మానని భక్తులు, శిక్షకు పాత్రులు. యేసుభక్తి తిరగలేదా, ఇస్రాయేలుగా పనిలో పాల్గొనలేదా, మరి మోసుకొని నరకమున పోలేదా. అది చేస్తే పరలోకం చేస్తే పరలోకం నీ కాదులే. బోధిస్తే పరలోకం నీకేలే. బోధ మాత్రమే చేస్తే పరలోకం నీకు లేదులే. లోక పాపాలను ఎదిరించాలి, హృదయ శుద్ధితో పయనించాలి, శత్రువుని కూడా ప్రేమించాలి, చివరి వరకు కొనసాగించాలి. హృదయంలో మలినాన్ని మొదట కడుగులే. మారు మనసు పరలోక పయనానికి తను మెట్టులే. ఇంతసేపు పాట పాడిన సహోదరు గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయాన్ని అన్నయ్య గారికి అప్పగిస్తాను. పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. మనందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామమునకు కోటి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మనంతగానో ఆదరించి గడిచిన ఎన్నో సంవత్సరాల నుండి మమ్మల్ని కాపాడి కనుగుడ్డను రెప్పే రీతిగా కాపాడుతుందో ఆ రీతిగా కాపాడి మరొక దినాన్ని మాకిచ్చి ఆ దినములో నీ మాటలను మాకు నేర్పించాలని, నీ అందమైన భక్తులు కలిగి జీవించాలని, మీరిచ్చే నిత్య జీవితాన్ని పొందుకోవాలని మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ, సరిచేస్తూ, గది చెబుతూ, గద్దిస్తూ, శిక్షిస్తూ, ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తలు ఇస్తూ నడిపిస్తున్న విధానమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తెలుసు తెలియకు చేసిన ప్రతి తప్పుని, పాపములను క్షమించి మరొక నూతన దినాన్ని మట్టించినందుకు మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేటి నుండి వినే వాక్యాలు, ధ్యానించే వచనాలు జ్ఞాపముంచుకొని హృదయంలో పెట్టుకొని జాగ్రత్త పడుతూ నీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం మాకు అందుకే ప్రసాదించమని, ముందున్నటువంటి సమయంలో ధ్యానించబోయే మాటల ద్వారా మీరే మాతో మాట్లాడి, సంఘముతో మాట్లాడి బలపరచమని,
మీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావాలను చెల్లిస్తూ నన్ను శిలువ మరపరుచుకొని మీరే మాట్లాడి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని ఎక్కువపరుస్తూ అతి పరిశుద్ధమైన నామమున ఇచ్చిన ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నానని నమ్ముచున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి చేరొచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశాలు ఇచ్చిన దేవాది దేవునికి నా దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక మనందరి ద్వారా. ఆమేన్. మనందరి ద్వారా దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ అవసరం లేదనుకుంటా, లేదా వినపడలేదేమనుకుంటా. కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రార్థన చేద్దాం కళ్ళు మూయండి అంటే అసలు ఏమో ఫ్లైట్ ఏమైనా మిస్ అవుతుందో లేదా ఇంకేమైనా ఎగిరిపోతుందో తెలియదు, కానీ కొంతమంది కళ్ళు మూసి ప్రార్థనలో ఎక్కిపడించరు. అది ఏం అహంకారమో ఏం బుద్ధలో వాళ్ళకే తెలియాలి. అదంతా దేవునికి ఇష్టం కాని పని. నాకు ఎక్కువ కోపం వస్తుంది ఒక్కొక్కసారి. ఏమంటే ఒక విషయం చెప్తాను నేను ముందుకెళ్తాను. ప్రార్థన చేద్దాం కళ్ళు మూయండి అన్నప్పుడు కళ్ళు మూయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. అది ఏం పొగరో ఏం దురంకారమో అది ఏమో నిజం. కొంతమందిని చూసినప్పుడు ఏం వీళ్ళ అహంకారం అనిపిస్తుంది. ప్రార్థనకు ఇచ్చే విలువ అంతేనా? అదేనా ప్రార్థన అంటే? ఏంటండి ప్రార్థన అంటే? నీకు ఇష్టం ఉండదా మాట్లాడడం? ఉండదా ఇష్టం? దేవునితో మాట్లాడడం ఇష్టం ఉండదా? అంత అహంకారం ఎందుకండి? దేవుని ముందు ఎందుకు మనకు అవసరమా? ఇప్పుడు కళ్ళు మూస్తాం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఏం పని అసలు ప్రార్థన అయినా నాకు మాట్లాడకు. చెప్పు, ఏం చెప్తావు చెప్పు, బయటికి తోడుకెళ్ళి చెప్పు. అవసరమా? ప్రార్థన చేయమన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరే కానీ కళ్ళు మూసి ఎవరు చెప్పినా సరే కళ్ళు మూసి ప్రార్థన చేద్దామన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? కళ్ళు మూసుకొని ప్రార్థన మాత్రమే చేయాలి. దేవునికి మనం ఇచ్చే విధేయత. సరే, జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరు కూడా ప్రార్థన చేయమన్నప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థించుకోక ఏదో ఎందుకండి మనకంతా ఎందుకు? ఏం తెలుసు మనకందరికీ? బుక్ అంతా తెలుసా? గ్రంథం అంతా తెలిసి ఎవరికైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా దేవుడు పిన్ టు పిన్ ఫస్ట్ చెప్పినప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రకటన గ్రంథం లాస్ట్ వరకు ఎండింగ్ వరకు నాకు తెలుసు. ఇంకేం అవసరం లేదు నాకు, నువ్వు చెప్పేదేం అవసరం లేదు, నాకు తెలుసు, అన్నీ తెలుసు అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నామా? ఇంత నేర్చుకుంటున్నాం కదా. విధేయత చూపిస్తే ఉందండి. దేవునికి విధేయత చూపించాలి, భయభక్తులు ఉండాలి. ఒక సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, కొన్ని రోజుల క్రితం నేను విన్న మాట, దేవునికి మనం భయపడితే ఈ లోకంలో ఎవరికి భయపడిన అవసరం లేదు. దేనికి భయపడే అవసరం లేదు. ఎవరు భయపడితే? దేవునికి భయపడితే. దేవునికి భయపడలేదు అనుకోండి, అందరికీ భయపడమే. ఇంకా చిన్న విషయం తీసుకో, పెద్ద విషయం తీసుకో, ఏ విషయంకైనా నువ్వు భయపడి చావాల్సిందే. ఎవరు తప్పు? ఎవరు తప్పు? ఎందుకు? నువ్వు దేవునికి భయపడతాలే. మనం దేవునికి భయపడినప్పుడు ఏ చిన్న విషయానికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు. అందుకే మానవులైన మనము మొదట దేవునికి భయపడాలి, దేవునికి లోపడాలి, దేవుని మాట గౌరవం ఇవ్వాలి. అర్థం చేసుకుంటారని నేను ముందుకు వెళ్తున్నాను. చూసుకుందాం వాక్యం ఏం చెప్తుందో. చాలా మాటలు, దేవుని మాటలు ఉన్నాయి, కొన్ని కోట్ల మాటలు ఉన్నాయి. ఎవరికంటే మన కోసమే, మనల్ని సరిచేయడానికి కోసమే. చాలా ఉన్నాయి. మనకు సమయం తీసుకునేదంతా మనం చిన్నగా తీసుకుంటుంటాం. సమయం దేవుని మాటలు ధ్యానించడానికి ఎంత తీసుకుంటాం? ఒక అర్ధగంట, 1 hour.
ఇంతే తీసుకుంటాం. కానీ మాటలు, దేవుని మాటలు చూస్తే చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఎంత సమయం ఇచ్చినా సాగు వస్తుంది. అంత సమయంలో కొన్ని విషయాలు మాత్రం ఈరోజు చూసుకుందాం ప్రియులారా. మనము చూడండి, అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటారు. ఆ మాట అలా ఇప్పుడు ఇలా కొన్ని తప్పులు మనం చెప్పినప్పుడే కొంతమంది ఏదో బాగా ఏదో తిట్టేశాడు, కొట్టేశాడు, ఏదో అనేశాడు అని కూడా ఫీల్ అయ్యే వాళ్ళు అంటారు. కానీ దైవ భక్తుడు సంఘానికి ఒక మాట చెప్తున్నాడు. వినండి, చదవండి ఆ మాట. చూడండి, 4వ అధ్యాయము 21వ వచనం చదవండి. మీరు ఏది కోరుకొనుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా? నేను చెప్తానండి మాటకు. ఏం అడుగుతున్నాడు? మీరు సరిగా దేవుని మాట వింటలేదు, విని పాటించట్లేదు, అందుకే నేను దేంతో రావాలని మీరు కోరుకుంటారు అంటాడు. ఎంతో రావాలని అంటున్నాడు? బెత్తముతో. ఉంటారా సంఘాల్లో? ఉంటారా? ఇప్పుడైతే బెత్తం తీసుకొస్తానంటే కత్తిస్తేనే అసలు నువ్వెవడరా కత్తిని, నువ్వెవడరా పుచ్చి చెప్పడానికి, నీకేం తెలుసు రాను కూడా అన్నారు. కత్తిస్తేనే అలా ఉన్నప్పుడు సంఘానికి ఏం చెప్తున్నాడు? బెత్తముతో రావాలా? మీరు వింటలే సరిగ్గా, ఎంతమంది అంటున్నారు, ఏది కోరుకుంటారు మీరు అంటున్నాడు. ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి? ఎందుకు వచ్చి ఉంటుందండి? ఎందుకు వచ్చి ఉంటుందండి? పౌలు గారికి అంత కోపం, సంఘం గురించి అంత కోపం రాదంటే ఎందుకు వచ్చి ఉంటుంది? మాట వింటలేదు కాబట్టి, సరిగా విని కానీ పాటించట్లేదు కాబట్టి అలా అనాల్సి వచ్చింది. అందుకే మనం ఏది వింటామో దానిని పాటించేవారుగా ఉండాలి. ఏది సంఘంలో మనము విని గ్రహిస్తామో దానిని పాటించేవారుగానే ప్రతి ఒక్కరూ ఉండాలి. అలాంటి విధేయత చూపించాలి. అలాంటి విధేయత చూపించే వారి మీద తన కృప ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది. దేని గురించి బెంగు పెట్టుకునే అవసరం లేదు. ఆయన రక్షణ ఉంటుంది మనకు. అందుకే ఇంకొక చోట రాయబడింది, చూడండి, అది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 18వ వచనం చూడండి. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను ఉంచిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని మాట మనకు శక్తి, దేవుని వాక్యం మనకు శక్తి. ఇతరులు ఎవరైనా కేర్లెస్గా దేవుని మాట తీసుకుంటున్నారేమో కానీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ మాటలు మనకు శక్తి, దేవుని శక్తి. దేవుని మాటలు మనకు శక్తి అండి. మనల్ని బలపరిచేవి, మనకి సంతృప్తినిచ్చేవి, నెమ్మదినిచ్చేవి, మనకి సమాధానాన్ని ఇచ్చేవి. లోకంలో దేనిలో కూడా ఆ సమాధానం రాదు. అంత సమాధానం దేవుని మాటల ద్వారా మనకు కలుగుతుంది. అందుకే ఆ మాటలు కొంతమందికి ఎలా ఉంటాయంట? ఎలా వెర్రితనముగా ఉంటాయంట. వెర్రితనం, దేవుని మాటలు వెర్రితనంగా ఉంటాయి. చూసారు, కొంతమందికి దేవుని మాట చెప్పినప్పుడు అసలు నిల్చుకోరు, వినరు. వినేవారికి దేవుని మాట ఏం చెప్తుంది? విధేయత చూపించండి. మీకు సంతృప్తినిచ్చేది, మీ ఆరోగ్యాన్ని కాపాడేది, మిమ్మల్ని రక్షించేది, పోషించేది, మిమ్మల్ని సంతృప్తిపరిచేది, ఈ లోకం అంతట్లో మీరున్నంత కాలం కాపాడేది, తర్వాత కూడా మిమ్మల్ని తన దగ్గరకు చేర్చుకునేది
అలాంటి శక్తి గురించిన మాటలు వింటున్నప్పుడు మనం లోపడాలంటారా వద్దంటారా? విధేయత చూపించాలంటారా వద్దంటారా? ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళకి ఎంత కృతజ్ఞతగా ఉంటాం. ఏదైనా చిన్న సహాయం ఎక్కడైనా ప్రాపిస్తే అందుకేం చెప్తాం మనం? థ్యాంక్స్. చిన్న సందర్భం, చిన్న హెల్ప్. దేవుడు చిన్న హెల్ప్ చేస్తున్నాడు మనకు. దేవుడు చిన్న హెల్ప్ చేస్తున్నాడండి. చిన్న హెల్ప్ చేస్తున్నాడా? దేవుడు చేస్తున్న చిన్న హెల్ప్. చిన్న హెల్ప్ అంటే దేవుడు చేస్తున్నాడు మనకు చిన్న హెల్ప్. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాక మరలా జీవితాంతం చనిపోయేంత వరకు, చనిపోయాక ఎంత గొప్ప ప్రేమ అంటే, ఎంత గొప్ప రక్షణ అండి మనకున్నది. మనం ఎందుకంటే ఆయన మాటలు లింక్గా తీసుకోవాలి? ఎందుకంటే చెడు నాశనంలో ఉన్న వారికైతే వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి. చదవండి మాట ఇంకొకసారి చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ, ఇప్పుడు ఎలా అయినా తీసుకోవచ్చు కానీ, లోకస్తులు ఎలా ఆలోచించవచ్చు కానీ, మనకైతే ఆ మాటలు దేవుని శక్తి. ఆ మాటలు ఏంటి మనకు? దేవుని శక్తి. దేవుని శక్తి. నిజంగా ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఎంతైనా లోపడాలండి, ఎంతైనా తగ్గించుకోవాలండి, ఎంతైనా విధైతే చూపించాలండి, లోబడిపోవాలంటే ఆయనకి. ఆయన మాట అంటే రెస్పెక్ట్, అంటే రెస్పెక్ట్. స్టూడెంట్స్ కొంతమంది స్కూల్కి వెళ్ళేవారు నేర్చుకొని అటెన్షన్ చెప్పినప్పుడు ఎలా నిల్చుంటారండి? వేసుకొని ఉంటారా? ఇక్కడ ఏం చేస్తాడు నెక్స్ట్? ఏం చేస్తాడు? నువ్వు అలానే ఉండరా, నీ దగ్గర వస్తా ఉంది నీకు అంటాడు. తీసుకొచ్చి పెద్దను తీసుకొని పోయి తీయడమే. ఇంకా చూసారు అలా ప్రార్థన నిలుచుకున్నప్పుడు, ప్రేయర్ నిలుచుకున్నప్పుడు అండి, స్కూల్ పోయిన వారే కదా ఇక్కడ ఉన్నవారంతా. ఎవడో కోతకు మాట ఆడుతున్నాడు అనుకోండి, ఊరికే వదులుతాడా? అవన్నీ నెక్స్ట్ చూస్తే పెద్దను తీసుకొని తరలిస్తాడు అన్నమాట. క్రమశిక్షణ, ప్రతి ఒక్క దాంట్లో మనం క్రమశిక్షణ ఉండాలి. అందుకు మించి ఈ లోక విషయాలలో మనల్ని దేవుని విషయాలు మరింత కేంద్రం తీసుకోవాలి, మరింత జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ లోకం మట్టుకే కాదు కానీ, లోకంలో మనం ఉన్నంత మట్టుకే కాదు కానీ, చనిపోయాక కూడా మన ఆత్మను రక్షించాలని ఆయన చూస్తున్నాడు. ఆయన ఆలోచన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమకు మనము నెగ్లెక్ట్ చూపిస్తే, అంత ప్రేమకు మనం అగౌరవంగా నడుచుకుంటే శిక్ష వరకండి, శిక్ష వరకి మనకి జాగ్రత్త పడాలి. అలాగే కొన్ని విషయాలు మీరు ధ్యానించుకుంటూ వెళ్తున్నప్పుడు చూడండి, ఒక మాట అలాంటి దేవుడు మనకి ఇక్కడ కొన్ని విషయాలు మనం జయించలేకపోతుంటాం. దుష్టుడు పెట్టేటువంటి శోధనలు, వేదనలు, బాధలు, దేవునికి అవిధేయంగా నడుచుకోవాలని రీతిగా చేసేటువంటి సందర్భాలు, విషయాల గురించి నేను అన్ని ఆలోచిస్తున్నప్పుడు ఒక వాక్యం నాకు బయలుపరిచినటువంటి మాట చూడండి. రోమేలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 19 వచనం నుండి 20 వచనం వరకు. మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక, విధేయత ఏం కావాలంట? అందరికీ గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మిమ్మల్ని గురించి ఎప్పుడు సంతోషిస్తాడంట? విధేయత అందరికీ కనపరచున్నప్పుడు సంతోషం. మీరు మేలు విషయమై జ్ఞానులను, మేలు విషయమై ఎలా ఉండాలంట? జ్ఞానులుగా ఉండాలంట. విధేయత చూపించడం మేలా కీడా? మేలని. ఆ విషయాల్లో మనం ఎలా ఉండాలంట? జ్ఞానులుగా ఉండాలంట. సంఘములో జ్ఞానులుగా ఉండాలి, జ్ఞానులుగా మన ప్రవర్తన ఉండాలి, జ్ఞానులుగా నడుచుకోవాలి. అప్పుడు అలాగే ముందుకెళ్తే కీడు విషయమై నిష్కపటులై ఉండవలెను అని కోరుచున్నాను. కీడు విషయంలో ఎలా ఉండాలంట? నిష్కపటులుగా ఉండాలంట. కీడు విషయమై
జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలో జాగ్రత్త. అలా ఉన్నప్పుడు చూడండి, అలాగే ముందుకు చదివితే 20వ వచనము, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. అలాంటి దుష్టుని మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడంట. సాతానికి ఎక్కువ జ్ఞానం ఉందా, ఎక్కువ ఆలోచన ఉందా? మనకి ఎక్కువ ఉందా? సాతానికి ఉందా, మనకుందా? ఎంతగా ఉందంటే, ఇప్పుడు వాక్యం విన్నావు, 10 నిమిషాలకు నేను వాక్యం లేక చేయగలను. జస్ట్ ఇప్పుడు విన్నావు, ఏదో ఒక గద్దింపు మాట ఇప్పుడు విన్న 10 నిమిషాలు 15 నిమిషాల్లో అది నీలోకి రాని వాడు అస్సలు తీసుకునేకపోతున్నా. అంత కెపాసిటీ ఉంది దానికి. అలాంటి వాడిని నీ కాళ్ళ కింద, నా కాళ్ళ కింద చిత్తుక తొక్కిస్తాను అంటున్నాడు దేవుడు. ఎప్పుడండి, ఎప్పుడు సాధ్యం ఇది? పైనుంచి చదువు నీకు ఒకసారి. మీరు విధేయత చూపించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుని మాటకు ఎక్కువ మనలో స్థానం ఇచ్చినప్పుడు, అప్పుడు జరుగుతుందండి క్రియ. దుష్టులు మన కాళ్ళ కింద తొక్కించబడతారు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత! మనల్ని నిజంగా దేవుడు ఎలా చూస్తున్నాడంటే, దుష్టుని మన కాళ్ళ కింద ఉంచాలనుకుంటున్నాడండి. మనమైతే మన హృదయంలో పెట్టుకొని పెంచుతుంటాం. అహంకారంతో పెరిగినట్టు వానికి చోటిస్తూ మన హృదయంలో పెంచుతాం. దేవుడు అయితే ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు? కాళ్ళ కింద ఉంచాలనుకుంటున్నాడు. మనమైతే వారికి హృదయాల్లో చోటిస్తున్నాం. ఆ విధేయతతో దేవుని మాటకి లోబడక అలాగే ఉండలేము కూడా. చదువు. మేలు విషయమని జ్ఞానముగా ఉండాలి. సాతానుని మనం అన్నది దొరకాలంటే మేలు విషయం ఎలా ఉండాలి? జ్ఞానముగా ఉండాలి. కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు. అలాగే దేవుడు కూడా మన పట్ల కోరుకుంటున్నాడు. మీరు అలా ఉండాలి. కాళ్ళ కింద ఉంచుకోవాలని, హృదయంలో ఉంచుకోకూడదు. దుష్టుని ఆలోచనలు హృదయంలో ఉంచుకోకూడదు. వాని పరిచే లక్షణాలు మీలో హృదయంలో ఉండకూడదు, తీసివేయాలి అని దేవుడు కోరుకుంటాడు. దేవుని కోరిక నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. మనం ఎప్పుడు ఉంటామండి? విధేయత చూపించినప్పుడు ఉంటాం. ఆయనకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఉంటాం. లోబడి ఉన్నప్పుడు ఉంటాం. అదే చెప్పాను కదా, ఆయనకు భయభక్తులు కలిగి మనం ఉంటే ఎవరికి కూడా భయపడే అవసరం లేదు. లోకంలో దేనికి కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే సమస్తాన్ని ఆయన కలిగించాడు. ఆయనకు భయపడలేచా, ఆయనకు లోబడలేచా, సమస్తం ఆయన చూసుకుంటాడు. చూసుకుంటాడా లేదండి? చూసుకుంటాడా లేదా? చూసుకుంటాడు. మరి ఏం చేయాలి? మనము ఏం చేయాలి? లోబడాలి, విధేయత చూపించాలి, భయభక్తులు కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలి? భయభక్తులు కలిగి జీవించాలి. అందుకే ఒక మాట చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం అలాగే ధ్యానించుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చూడండి. చాలా విషయాలు అప్పటికే చెప్పాడు. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకొందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. గొప్పగా కావండి. ఆహారం కంటే ప్రాణం గొప్పదా కాదా? బిర్యానీ పెట్టింటారండి ఇక్కడ ఒక చోట, తినమని పెట్టండి. కుక్క వచ్చి తింటుంది, చూశారు. మీరు తింటారండి? తింటామా మనము?
ఎందుకు తినము? బిర్యానీ కంటే మన ప్రాణము గొప్పది. దాన్ని కాపాడుకోవాలి. తినకున్నా పర్లేదు, చెడు చేయకున్నా పర్లేదు, చెడులో సంతోషం అనుభవించుకున్నా పర్లేదు. చెడు చేస్తే దేవునికి విరోధులు అవుతాం, అవిధేయత చూపిస్తే దేవునికి విరోధులు అవుతాం, దేవుని బిడ్డలని పేరు కోల్పోతాం. ఏం కోల్పోతాం? దేవుని బిడ్డలు అన్న పేరు కోల్పోతాం. అదే మీకు ఇష్టం లే. దేవుని ఎంత మాత్రం ఒప్పుకోడు. అలా ఉండకూడదు. ఏ ఒక్కరు కూడా ఉండకూడదు అని కోరుకుంటాడు. దుష్టునికి చోటు ఇవ్వకూడదు హృదయంలో కోరుకుంటాడు. అదే ఇస్తుంటారు. అదే పనిగా చూడు, మనుషుల స్వభావం ఏంటంటే ఏది వద్దంటారో అదే చేయాలన్నమాట. అబ్జర్వ్ చేశారా? నిజమా కాదా? నా అనుభవం నుండి, చిన్న అనుభవం, నా అనుభవం. దేవుడు ఏ వద్దంటే అదే చేస్తాడు. కరెక్టా కదా? పసిపిల్లలను చూడండి, అది చేయదంటే ఏం చేస్తారు తెలుసా? చేయమంటుంది. ఇంకొద్దంటుంది మా అమ్మ. చూద్దాం ఇంట్లో ఎప్పుడు తెలుస్తుంది? పొయ్యి దగ్గరికి వెళ్ళొద్దురా అంటుంది. పొయ్యి దగ్గరికి వెళ్ళొద్దురా, ఇక్కడికి వచ్చి మాట్లాడుకో పోతూ ఉంటాడు, కొడతాడు, తక్కువ ఉంటుంది, అమ్మా అంటాడు. చెప్పింది రైట్ అమ్మా, కరెక్టే. మనుషుల స్వభావం అన్నీ ఎరిగిన దేవుడు ఎన్నో విషయాలు నన్ను భక్తిపరిచి ఒక్కొక్కటిగా నేర్పిస్తూ మనల్ని సరి చేస్తూ వెళ్తున్నాడు. ఆయన ఆలోచన అమోఘం. ఆయన మన పట్ల చూస్తున్న ప్రేమ ఉన్నతం. అది ఎలాంటి ప్రేమ అంటే, పాపములు ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడంటే, పాపములు ఉన్నప్పుడే ఆయన ప్రేమిస్తే, ఇప్పుడు అప్పుడు నేను తప్పిపోతున్నాను కదా ప్రభావ, ఇప్పుడు ఏమేమైనా తక్కువైందా? అప్పుడప్పుడు అవిధేయత చూపిస్తున్నాను కదా ప్రభావ, ఇప్పుడు ఏమేమైనా తక్కువైందండి? లేదండి. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే తెలుసుకొని మారుతారు. బుద్ధిమంతులు ఏం చేస్తారు? తెలుసుకొని ఎంత ప్రేమ ప్రభావ, ఎంత ప్రేమిస్తా ప్రభావ, నన్ను ఎంత ప్రేమిస్తావు. అలా పాపగా ఉన్నప్పుడు ప్రేమించు. ఇలా ఇప్పుడు సరి చేసుకుంటూ తప్పిపోతూ పడిపోతూ లేస్తున్నప్పుడు కూడా ప్రేమిస్తున్నావు, సరి చేస్తున్నావు. నీ ప్రేమకు నేను ఏం చేయకూడదు? ద్రోహం చేయాలా? ద్రోహం చేయకూడదు. ప్రేమిస్తున్నాడు కదా అని ఎంతైనా తప్పు చేస్తే సహిస్తాడండి? ప్రేమిస్తున్నాడు కదా, సహిస్తున్నాడు కదా, ఓర్చుకుంటున్నాడు కదా, ఎంతైనా అవిధేయత చూపిస్తే సహిస్తాడా? ఎప్పటి వరకు సహించచ్చు? నీ ప్రాణం ఉన్నంత వరకు సహిస్తూ ఉంటాడు. అంత ప్రేమ ఆయనకు మన పట్ల. మన ప్రాణం ఉన్నంత వరకు సహిస్తాడు. తర్వాత ఉంటుంది అవకాశం ఉండదు. నిజంగా ఉండదు. ఎందుకంటే ఎన్నో విషయాలు చెప్పి సాలైపోయినప్పుడు మనం ఏం చేస్తామండి? పిల్లలకి ఎక్కువసార్లు చెప్తుంటాం, వింటారు. ఒక్కరోజు వస్తుంది, అర్థం దాటిపోయి ఉంటుంది, కోపం తెచ్చిగా వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? దెబ్బలు పడతాయి. అలా పడకూడదని ఆయన ఆలోచన. దెబ్బలకు ఏ ఒక్కరు కూడా పాత్రులు కాకూడదు. ఇది ఆయన ఆలోచన, ఇది ఆయన ఉద్దేశం. అందుకే బ్రతకుండగానే మన తప్పులు చూసుకోవాలి, సరి చేసుకోవాలి, తిట్టుకోవాలి, మారు మనస్సు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. అందుకే
అందుకే చూడండి మత్తయి సువార్తలు 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాను చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం నుండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందులని యూదాయాజనములు ప్రకటించుచుండెను. ఏం ప్రకటన వినబడుతుంది మనకు? ఏం ప్రకటన వినబడుతుంది? మారు మనసు పొందాలి. ఎందుకు పొందాలంటే దేవుని రాజ్యం మనకు సమీపముగా ఉన్నది. అందుకే మనం మారు మనసు పొందాలి. దేవుని రాజ్యముకు దగ్గరలో ఉన్నాం మనము. దేవుని రాజ్యముకు దగ్గరలో ఉన్నాం. అందుకే అన్ని సంవత్సరాల నుండి చూడండి. అలాగే ఇంకొక వచనం కూడా చూద్దాం. 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. యేసు ప్రభుల వారు ప్రకటింపగానే స్టార్టింగ్ లోనే ఏం ప్రకటిస్తున్నారు? మారు మనస్సు ఉంచి. మన క్యారెక్టర్ తెలుసు, మన అవిధేయత తెలుసు ప్రభువు. మొదట మీరు మారు మనస్సు పొందండి. దేవుని రాజ్యములో మన ప్రవేశం మనకు కావాలంటే మొదట మారు మనసు ఉండాలి. నెగ్లెక్ట్ ఉండదు. మారు మనసు కావాలి. మారు మనసు ఉంటేనే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. లేకపోతే అవుతుంటాం మనం. అసన్మంలో చోటే ఉన్నది ఉండదండి. మారు మనసు లాగా వెళ్తాం మనము. మారు మనసు లాగా వెళ్తామా? వెళ్ళము. మారు మనసు ఉండాలి. మనం విధేయత ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి. అందుకే ఒక చోట రాయబడింది ఏంటంటే నిన్ను నీవే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. నీ బుద్ధిమంతులని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. వాక్యానికి లోబడు, విధేయత చూపించు, తగ్గించుకో. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతారంట వాక్యంలో రాయబడినట్టు. మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చింపబడతాం. ఎక్కడ తగ్గించుకోవాలి? ఎక్కడ తగ్గించుకోవాలండి? దేవుని ఎదుట తగ్గించుకోవాలి. దేవుని ఎంత తగ్గించుకోవాలి. అలాగే ఇంకొక చోట, మరొక చోట చూడండి. 13వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి. అంత వాల్యూ ఇవ్వాలండి పరలోకముకు. పరలోక రాజ్యానికి అంత వాల్యూ. తనకు కలిగినదంతా అమ్మేశానండి దానికోసం. దేనికోసము? దేనికోసం అండి? పరలోక రాజ్యాని కోసం. పరలోక రాజ్యాని కోసం, పరలోకం కోసం మనకి ఎంత అహంకారం ఉన్నా, ఎంత హెచ్చించుకునే స్వభావం ఉన్నా, ఆ రాజ్యం కొరకు ఏం చేయాలి? మనము దాన్ని అంతటిని చంపి వేసి లోపడాలి. ఎంత బుద్ధి నాకుంది, ఎంత డబ్బు నాతో ఉన్నాయి, ఎంత పలుకుబడినది అయినప్పటికీ వాటన్నిటినీ దాని ముందేం చేయాలి? జీరో చేసి పెట్టుకోవాలి. పరలోక రాజ్యం కోసం నాలో నాకు ఇచ్చినవన్నీ, నాతో ఉన్నవన్నీ, నా అహం కావచ్చు, నా డబ్బులు కావచ్చు, నా పలుకుబడి కావచ్చు, నా పేరు కావచ్చు, అన్నీ ఏం కావాలండి? జీరో కావాలి. పరలోక రాజ్యం సంపాదించుకోవాలి. అన్నిటినీ అమ్మేశాడంట. దేనికోసం? పరలోక రాజ్యం కోసం. పరలోక రాజ్యం అంత గ్రేట్. అది పరలోక రాజ్యం అంత గ్రేటా? చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి
ఆనందమునై ఉన్నది. పరలోక రాజ్యం అంత శ్రేష్టమా? ఎస్, అంత శ్రేష్టం. నీ డబ్బు కన్నా, నీ వెండి బంగారు కన్నా, నీ పేరు కన్నా, పలుకుబడి కన్నా అన్నిటికంటే శ్రేష్టం అది. అన్నయ్య ఉందంట. ఏముందంట చదవండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు. నీతి దొరుకుతుందండి ఈ లోకంలో ఎక్కడైనా. ఎక్కడో నీతివంతులు కనబడేది ఎక్కడో ఇక్కడ కొంతమంది మాత్రమే. 100 మంది ఉంటే దాంట్లో 5 మంది చూడవచ్చు, 10 మంది చూడవచ్చు. నీతి ఎక్కడ ఉంటుందంట ఈ నీతి? పరలోకములో. ఎక్కడుందండి? పరలోకములో. ఆ నీతి మనలో ఉండాలని కోరుకుంటాడు దేవుడు. అక్కడే చదవండి. నీతియు సమాధానమును. సమాధానములు ఎంతో మంది సమాధానం లేక కొట్టుట్లాడుతున్నారు. సమాధానం లేదు. డబ్బు కొన్ని కోట్లున్న వారు సమాధానం లేదండి. ఎంతమంది నమ్ముతారు? కొన్ని కోట్లు ఉంది, సమాధానం లేదు. మనం డబ్బు లేకున్న వారు ఏమనుకుంటారు? డబ్బులుంటే ఉంటుంది అనమాట. వెండి బంగారం ఉంటే సమాధానం ఉంటుంది అనుకుంటాం. అనుకుంటాము లేదు. మన ఆలోచన దేవుని ఆలోచన కాదు. మనం అనుకుంటామా లేదా? అనుకుంటాం. ఎక్కువ డబ్బులు ఉంటే సమాధానంగా ఉంటాం అనుకుంటాం. ఎక్కువ బంగారం ఉంటే సమాధానం వస్తుంది అనుకుంటాం. ఎక్కువ ఏదైనా ఇల్లు కడితే, ఏదైనా చేస్తే, గొప్పగా మేము బతుకుతూ ఉంటే సమాధానం ఉంటుంది అనుకుంటాం. కానీ ఎక్కువ ఉన్న వారు సమాధానం లేదని బాధపడుతూ ఉంటారండి. బాధపడుతుంటారా లేదా? ఉంటారా? బాధపడుతూ ఉంటారా లేదా? ఎలా ఉండొచ్చు? మనం ఆలోచించినప్పుడు ఒక్క విషయాన్ని చెప్పండి. ఎక్కువ ఉంటుంది మనకు షుగర్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు ఉంటాయి, బీపీ ఉంటుంది. తినగలరా? సంతృప్తిగా తినగలరా? సమాధానం. ఎక్కువ డబ్బులు ఉన్నాయి, కాపాడలేకపోతుంటాడు. సమాధానంగా ఉంటాడా? ఒక చోట ఎక్కడో బిజినెస్ చేస్తుంటాడు, ఆడెక్కడో ఉంటాడు. అక్కడ బిజినెస్ ఎవరో చూస్తుంటారు, ఎక్కువ తినేస్తూ ఉంటారు. సమాధానం ఉంటుందా? మనిషికి సమాధానం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. అది మనకి ఇవ్వాలనుకుంటుంది, అది ఇవ్వాలనుకుంటాడు. మనం పెట్టుబడి ఏంటి? దాన్ని సంపాదన చేసుకోవడానికి పెట్టుబడి. తగ్గింపు స్వభావం, దేవునికి లోబడడం, దేవుని మాటలు విని దాని ప్రకారం నడవడం. ఈ పెట్టుబడి పెట్టినప్పుడు అసమాధానం మనకు ఎంత డబ్బు సంపాదించినా సమాధానం మనకు దొరకదు. అలాంటి సమాధానం దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అలాంటి సమాధానములు మనం జీవించాలనుకుంటున్నాడు దేవుడు. అది ఆయన ఆలోచన. ఆయన ఆలోచన మనం లోబడాలి, విధేయత చూపించాలి. ప్రతి విషయంలో మనం లోబడాలి, దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. దేవునికి భయపడినప్పుడు నువ్వు దేవునికి భయపడిన అవసరం లేదు. అందుకే నేను చెప్తాను, దుష్టుని ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు? మన కాళ్ళ కింద తగ్గించాలనుకుంటాడు. అతి శీఘ్రముగా. అదే అక్కడ రాయబడిన మాట, అతి శీఘ్రముగా. అతి శీఘ్రముగా దుష్టుని కాళ్ళ కింద చిత్తగా తగ్గించాలనుకుంటున్నాడు. మనమైతే వాడిని ఇక్కడ పెట్టుకొని పూజిస్తున్నప్పుడు వాడు అక్కడికి ఎలా వెళ్తాడండి? వెళ్తాడా? వెళ్ళడు. ఇక్కడే ఉంటాడు. కూర్చొని అహంకారంతో నేను మెప్పిస్తుంటాడు. నీకంటే వాడు ఎంతరా? వాడికంటే నువ్వు ఎంత? నువ్వే గ్రేట్, నువ్వే గ్రేట్. దేవుని మాటల ఎప్పుడు అనేవి అలా చెప్తూ ఉంటాడు. దేవుడైతే వాళ్ళ కాళ్ళ కింద చిత్తకు తగ్గించాలి. ఎప్పుడు మనం లోబడినప్పుడు, విధేయత
వచ్చినప్పుడు వాడు మన కాళ్ళ కిందకి వస్తాడు. వాడిని కాళ్ళ కింద తొక్కాలని తొక్కించాలని దేవుడు కొనుక్కుంటే మన వానికి హృదయంలో చోటించి వాడిని ఊరేగిస్తూ మెరిపిస్తూ వానికి లోపడుతూ దేవునికి హృదయాలుగా మారిపోతున్నారు సంఘాల్లో ఈరోజు. ఎందుకు? పేరు పనులు పడి నాకంటే వీళ్ళెంత, నాకంటే నీకేం తెలుసు. నేర్చుకోవాలి, లోపడాలి, విధేయత చూపించాలి, దేవునికి గౌరవం ఇవ్వాలి. సంఘానికి వచ్చాము, మాటలన్నీ దేవుడు వింటున్నాడు. వింటున్నాడా లేదా? వింటున్నాడా లేదండి? వింటున్నాడు. దేవుడు నిజంగా వింటున్నాడు. ఆయన చూస్తున్నాడు, ప్రతి ఒక్క ఆలోచన గమనిస్తున్నాడు. ఆయనకు హృదయాన్ని ఏ హృదయం ఇస్తుందో అని చూస్తూ ఉంటాడు, స్కాన్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఇస్తారో, ఎవరైతే తగ్గించుకుని, ఎవరైతే లోపడతారో వాళ్ళు దేవుని దృష్టిలో హెచ్చింపబడతారు. తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. మనం ఎల్లప్పుడూ తగ్గించుకోవాలి, దేవునికి లోపడాలి, విధేయత చూపించాలి. ఆయన్నే గొప్ప చేయాలి. మనం గొప్ప కాదు. నా గొప్ప, నీ గొప్ప, ఆయన గొప్ప. అందుకే పూలు గారు ఒక చోట రాయబడినప్పుడు, ఒక చోట రాస్తున్నప్పుడు ఏమంటాడంటే, పూర్వంటి మహానుభావుడు తనంతా తగ్గించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? నన్ను పోలి నడుచుకునుడి. ఎందుకు నడుచుకునుడి? నన్ను రిక్తునిగా చేసుకుంటున్నాను అంటాడు. ఎందుకు? ఇతరుల క్షేమాభివృద్ధి కోసం. ఎందుకండి? ఇతరుల క్షేమాభివృద్ధి కోసం, అందరూ రక్షణలోకి రావాలని. ఒక మాటకు వస్తే పోలేంతనాన్ని యేసు ప్రభువునే తగ్గించుకున్నారండి. తగ్గించుకోలేదా? తగ్గించుకున్నాడా లేదండి? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఆయన లేకుండా ఏమీ కలగలేదంటాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదంటాడు. సిలువ దగ్గరికి వచ్చేసరికి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటాడు. నాదేం లేదు, నా తండ్రిదే. ఎందుకు? మనల్ని రక్షించడానికి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. తనను తను ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే ఏమీ లేదు. కొడుతున్నారా? కొట్టుకోండి. పొడుస్తున్నారు? పొడుచుకోండి. సిలువ వేస్తున్నారా? వేసుకోండి. మేకలు కొడుతున్నారు? కొట్టుకోండి. తప్పించుకోవడం ఒక సెకండ్ పని. అక్కడ ఉన్న వారిని పూర్తి చేయడం ఒక సెకండ్ పని కాదా? ఆయన వల్ల కాదండి? ఆయన వల్ల అవుతుందా లేదా? కలిగిందే ఆయన లేకుండా కలగకపోతే మేకలు అక్కడ కొట్టేవాళ్ళు ఎంతండి? ఎంత? రోమ సైనికులు ఎంత? బలం ఎంత? ఎంతండి వాళ్ళ బలం? అంటే ఎందుకు నీ కోసం, నా కోసం రిక్తునిగా చేసుకున్నాం. మనమైతే కాస్త వచ్చేసరికి ఎంత నీకేం తెలుసు, నాకు తెలిసింది అనేవారు. సంఘంలో రోజుల్లో ఏం నడుస్తుందంటే, సంఘంలో అహంకారం, గర్వం ఏళ్తుంది. వెళ్తుందా లేదండి? గర్వం వెళ్తుంది. ఏంటంటే స్వార్థం. నాది. ఎవరిది? నీదా. ఇది సంఘం నీదా. నువ్వు కార్చావా? దెబ్బలు తిన్నావా? తిన్నామండి? తిన్నామా? లేదు. తిన్నదా ఆయన?
కార్చిందా ఆయన? పరిశుద్ధ రక్తాన్ని కార్చాడండి. ఎందుకు కార్చాడు? మనల్ని రక్షించడానికి కార్చాడు, పాపము నుండి విడిపించడానికి కార్చాడు. ఆయన ఆయన మన ప్రేమ, ఆయన తెలుసుకునేవారు మనం కాస్త ఏదైతే చూపించాలో వద్దండి, చూపించాలి. లోపడాలి. లోబడినప్పుడు మనల్ని వెంటాడుతున్న దుష్టుడు మనల్ని దేవునికి దగ్గర చేయకుండా పోరాడుతూ మనతో యుద్ధం చేస్తున్నవాడు ఎక్కడికి వెళ్తాడు? మన కాళ్ళ కిందకి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? విధేయత చూపించినప్పుడు వస్తాడు. నీలో విధేయత లేదా, నీ హృదయంలోనే ఉంటాడు వాడు. నేను నాశనానికి తొలగిస్తాడు. హృదయంలో పెట్టుకుంటామా, కాళ్ళ కింద పెట్టుకుంటామా? అది మనకే వదిలేసాడు దేవుడు. చూసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని నామాన్ని మాత్రమే కనపడతాం. దేవునికి ఒక్కనికే మహిమ చెల్లిద్దాం. దేవునికి ఒక్కనికి భయపడను. లోకములో ఎవరికి భయపడ అవసరం లేదు, దేనికి భయపడ అవసరం లేదు. దేవునికి భయపడితే చాలు. దేవుని భయం నేర్చుకుందాం. మరిన్ని సంగతులు 50 రోజుల్లో నేర్చుకుందాం. లోబడి నేర్చుకుందాం, విధేయత చూపిస్తూ నేర్చుకుందాం, మనల్ని మనం తగ్గించుకొని నేర్చుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, నిఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామమునకు కోటి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు ఈ లోకములో మమ్మల్ని సరిచేయలేరు ప్రభువా. మీరు తప్ప, నీ మాటలు తప్ప. నీ మాటలే మమ్మల్ని సరిచేస్తుంది, నిలబెడుతుంది, బలవంతులుగా చేస్తుంది, నీ దగ్గరికి చేరుస్తుంది. కనుక నీకు మాత్రం భయపడేవారుగా మమ్మల్ని అందరినీ మార్చాలి. ఈ లోకంలో దేనికి భయపడని అవసరం లేదు. నీకు భయపడితే చాలు ప్రభువా. నీ మాటలకు విధేయత చూపిస్తే చాలు ప్రభువా. మమ్మల్ని కాడిస్తున్నవాడు, మమ్మల్ని చెడుపుతున్నవాడు, మమ్మల్ని నరకానికి తోడుకెళ్తున్నవాడు, వాణ్ణి మా కాళ్ళ కింద చితక తొక్కిస్తానని మీరు వాగ్దానం చేశారు. ఎప్పుడు మేము లోబడినప్పుడు, మీకు విధేయత చూపించినప్పుడు, విధేయత చూపించేవారుగా మమ్మల్ని నిలబెట్టండి. ప్రతి ఒక్కరిని నిలబెట్టమని బతిమాలకొనుచున్నాం. తెలుసో తెలియక అవిధేయత చూపిస్తున్న వారిని మీరే క్షమించండి. సంఘములో తండ్రి అవిధేయత చూపిస్తున్న వారిని మీరే క్షమించమని బతిమాలకొనుచు సహాయం చేయండి తండ్రి. జ్ఞాన విషయంలో బుద్ధివంతులుగా తండ్రి నడుచుకున్నట్లు ప్రతి వారిని మార్చమని, మారు మనస్సు కలిగించమని బతిమాలకొనుచున్నాం. నేను నీ రాజ్యం సమీపముగా ఉంది, చేరలేక ఎంతో మంది బాధపడుచున్నారు. సమీపముగా ఉంది అని చెప్పారు. ఆ సమీపముగా ఉన్న నీ రాజ్యంలో చేరాలంటే మారు మనస్సు ఎంతో అవసరము. కనుక మారు మనస్సు కలిగిన వారు మమ్మల్ని అందరినీ మార్చమని, తగ్గించుకునే స్వభావం మాకు అందరికీ నేర్పించమని, లోబడే స్వభావం మాకు అందరికీ నేర్పించమని, విధేయత చూపించే స్వభావం మాకు అందరికీ చూపించమని బతిమాలకొనుచున్నాం. సహాయం చేయండి. ఈ లోకములో శాంతి సమాధానం ఎక్కడ దొరకవు ప్రభు, నీ రాజ్యములో తప్ప. నీ రాజ్యములు, అలాంటి రాజ్యములు చేరాలంటే తండ్రి మాకెంత విధేయత కావాలో అంతా నేర్పించమని నీ పాదాలు పట్టుకొని బతిమాలకొంచు సహాయము చేయమని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన నీ పదసన్నిధిలో సమర్పించుకొని వేడుకొని బతి ఉన్నామని నమ్ముచున్నాము మా కన్న తండ్రి.